ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ తన చివరి రోజుల్లో తన మంది మార్బలాన్ని పిలిచి తనకు ఒక 4 కోరికలు ఉన్నాయని, తను చనిపోయాక ఆ 4 కోరికలను తీర్చమని తన మంది మార్బలాన్ని, తన పరివారాన్ని కోరడం జరిగింది. ఏంటో 3 కోరికలు. ఒకటి, తన శవాన్ని తను చనిపోయిన తర్వాత శవపేటికలో భద్రపరిచినప్పుడు 2 చేతులు పైకి చాపి శవాన్ని అందులో భద్రపరచమని చెప్పాడంట. 2, తనని పూడ్చిపెట్టిన తర్వాత తను సంపాదించిన సంపద, మణిమాణిక్యాలు, రత్నాలు, బంగారం ఏదైతే ఉందో అదంతా తను పూడ్చిపెట్టిన ప్రదేశం చుట్టూ పెట్టమని చెప్పాడంట. 3వది, తన మంది మార్బలాన్ని, తన రాజ్యంలో ఉండే గొప్ప వైద్యుడిని తన అంతిమయాత్రలో పాల్గొనమని చెప్పాడంట. 4, తన అంతిమయాత్రలో పాల్గొన్న తన రాజ్య ప్రజలను ఎంతమంది వచ్చారో లెక్క పెట్టమని చెప్పాడంట. సో ఈ 4 విషయాల ద్వారా మనకి అలెగ్జాండర్ ఏం చెప్దాం అనుకున్నాడంటే, ఒకటి, ఎందుకు తన చేతుల్ని ఇలా బయట పెట్టి శవపేటికలో పెట్టమన్నాడంటే, మనం పుట్టినప్పుడు ఖాళీ చేతులతో పుట్టాం. నేను పుట్టినప్పుడు ఖాళీ చేతులతో పుట్టాను, చనిపోయినప్పుడు కూడా ఖాళీ చేతితోనే చనిపోతున్నాను అని చెప్పడం ఆయన మొదటి ఉద్దేశం. 2వది, నా దేహం మాత్రమే మట్టిలో కలిసిపోతుంది. నేను సంపాదించిన సంపాదన, నేను సంపాదించినటువంటి బంగారం ఏది నాతో రాదు. నా దేహం మాత్రమే నాతో వస్తుంది, అది మాత్రమే మట్టిలో కలిసిపోతుందని చెప్పడం 2వది. 3వది, నా దగ్గర ఎంత గొప్ప వైద్యులున్నా, నా దగ్గర ఎంత మంది మార్బలం ఉన్నా ఎవరు కూడా నా మరణాన్ని ఆపలేదు. ఒక మనిషి మరణాన్ని ఆపలేదు. 4వది, నేను చేసిన మంచి, ఒక మనిషి చేసిన మంచి ద్వారా ఒక మనిషి ఎంత మంచివాడైతే అతను అంతిమయాత్రలో అంతమంది పాల్గొంటారని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. అంటే ఒక మనిషి చేసిన మంచి అతని వెనక ఉన్న జనం బట్టి చెప్పచ్చు అని చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇదంతా మీకు ఎందుకు చెప్పారంటే, నేను ఒక స్టోరీ చదివాను. ఒక ఆర్టికల్ని, 2 కొడుకులు ఆస్తి పంపకాలు తేలేంత వరకు తల్లికి దాన సంస్కారాలు చేయడం మానేస్తానంట. ఎక్కడన్నా న్యూస్ ఆర్టికల్లో చదివాను. చాలా బాధేసింది. మన భారతీయ సంస్కృతి గొప్ప సంస్కృతి, బంధాలకు బాంధవ్యాలకు విలువనిచ్చే సంస్కృతి. అలాంటి మన భారతీయ సంస్కృతిలో భారతీయులమైన మనం ఇలా ధనానికి విలువించి మనం మన సంబంధ బాంధవ్యాలను చంపుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ధనం ముఖ్యమే, కానీ ధనము మాత్రమే జీవితం కాదు. గుర్తు